పట్టాభద్రుల యొక్క మన డిగ్రీ క్యాండిడేట్స్కి అందరు కూడా ఒకటే చెప్తున్నాను ఏంటంటే మన నిరుద్యోగుల తరపున మరి గ్రాడ్యుయేట్స్కి బెనిఫిట్ చేసే అంశాలు ఎవరైతే ఈ శాసన మండలిలో గట్టిగా వాదిస్తారో ఈ అధికార పార్టీ పైన గట్టిగా వాదించి కొట్లాడతారో అట్లాంటి వ్యక్తులే మనకు శాసన మండలికి పంపినట్లయితే బాగా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా కూడా మనకు కొద్దిగా నాయకత్వం అనేది బలపడుతుంది. ఆ విధంగా కూడా తీసుకుంటే బాగుంటుంది. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఉంటదనేది యువత ఇప్పుడు దేశ రక్షణ కోసం కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో గ్రాడ్యుయేట్ల పాత్ర యొక్క కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మరి దేశ పౌరులను తయారు చేసేది ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లే. మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దేశం అత్యుత్తమ పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దేశ రక్షణకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో, మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అలాంటి పార్టీకి మనం ఎన్నుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. పట్టాభద్రుల యొక్క మన డిగ్రీ క్యాండిడేట్స్కి అందరు కూడా ఒకటే చెప్తున్నాను ఏంటంటే మన నిరుద్యోగుల తరపున మరి గ్రాడ్యుయేట్స్కి బెనిఫిట్ చేసే అంశాలు ఎవరైతే ఈ శాసన మండలిలో గట్టిగా వాదిస్తారో ఈ అధికార పార్టీ పైన గట్టిగా వాదించి కొట్లాడతారో అట్లాంటి వ్యక్తులే మనకు శాసన మండలికి పంపినట్లయితే బాగా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా కూడా మనకు కొద్దిగా నాయకత్వం అనేది బలపడుతుంది. ఆ విధంగా కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది యువత ఇప్పుడు దేశ రక్షణ కోసం కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో గ్రాడ్యుయేట్ల పాత్ర యొక్క కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మరి దేశ పౌరులను తయారు చేసేది ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లే. మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దేశం అత్యుత్తమ పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దేశ రక్షణకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో, మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అలాంటి పార్టీకి మనం ఎన్నుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. పట్టాభద్రుల యొక్క మన డిగ్రీ క్యాండిడేట్స్కి అందరు కూడా ఒకటే చెప్తున్నాను ఏంటంటే మన నిరుద్యోగుల తరపున మరి గ్రాడ్యుయేట్స్కి బెనిఫిట్ చేసే అంశాలు ఎవరైతే ఈ శాసన మండలిలో గట్టిగా వాదిస్తారో ఈ అధికార పార్టీ పైన గట్టిగా వాదించి కొట్లాడతారో అట్లాంటి వ్యక్తులే మనకు శాసన మండలికి పంపినట్లయితే బాగా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా కూడా మనకు కొద్దిగా నాయకత్వం అనేది బలపడుతుంది. ఆ విధంగా కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది యువత ఇప్పుడు దేశ రక్షణ కోసం కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో గ్రాడ్యుయేట్ల పాత్ర యొక్క కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మరి దేశ పౌరులను తయారు చేసేది ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లే. మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దేశం అత్యుత్తమ పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దేశ రక్షణకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో, మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అలాంటి పార్టీకి మనం ఎన్నుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది.